కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సింధు, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు. ఆయన అక్కడి నుంచి నందినగర్ తన నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ అవలంబించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపైన ప్రధానంగా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన లంచ్లో పాల్గొన్న తర్వాత 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాల్లో అప్పుల అంశంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులకు 6,000 కోట్ల వడ్డీలు కడుతున్నాము అంటూ కూడా అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. దాని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో వాదోపవాదాలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల్లోనే 1,56,000 కోట్ల అప్పు 15 నెలల్లోనే చేసింది. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తుంది. ఈ అంశంపైనే ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావించబోతున్నారు. అది మరోవైపు రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు. ఓన్లీ 22 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది. మిగతా రైతులకు రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైన హామీ దీన్నే ఫుల్ఫిల్ చేయలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. మరోవైపు చూడండి, రైతు భరోసా గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చింది 2 పంటలకు 2 సార్లకు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ 12,000 రూపాయలకే ఇచ్చారు. అది కూడా 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇప్పటివరకు చేశారు, మిగతా వాళ్ళకి చేయలేదు. కాబట్టి ఈ రైతు ఎజెండాగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు మండుతున్న క్రమంలో చాలా చోట్ల పంటలు ఎండిపోయాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంటలు ఎండిన స్థలాలను పొలాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కావాలని నీళ్ళు ఇవ్వడం లేదు అనే అంశాన్ని కూడా ప్రొజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే లగచర్ల ఘటన చాలా రాష్ట్రంలో పెద్ద ఇష్యూ అయింది. దానికి లగచర్ల ఇష్యూలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. వాళ్ళకి బెయిల్ రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో భూసేకరణ అనేది పెద్ద వివాదాస్పద అంశం కావడం నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రైతుల ఇష్యూల మీదనే ఫోకస్ పెట్టాలని కూడా భావిస్తున్నాం. ఈ రోజు ఈ అన్ని అంశాలపైనే కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ చందు.